నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జంధ్యాల వారి పద్యాలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. గాండీవమ్ము ధరించి వైరి బలమున్ ఖండించి యుష్మద్భుజా పాండిత్యమ్మును చూపకీ క్రియ భయభ్రాంతుండవై కృంగి కూర్చుండన్ పాశుపతమ్ము మైలపడిపోదో పాండువు భృజ్యశోడిండీరమ్ముల పాండిమమ్మున కిరీటి లోటు వాటిల్లదో ఉత్తర దిక్కునన్ కురుచమూత్కరముంగని గుండె బ్రద్దలై తత్తరపాటుతో దిగి రథమ్ము పదమ్మున పర్వులెత్తు అయ్యుత్తరు నొత్తిపట్టి దిగులూడిచి ధైర్యము చెప్పి తేరిపైకెత్తిన వీరహస్తములటే దిగజార్చెను గాండివమ్మిటుల్. ఉత్తర గోగ్రహణ సమయంలో కురుసైన్య సమూహాన్ని చూసి ఉత్తరుడు భయంతో గుండె బ్రద్దలై రథం దిగి పారిపోతూ ఉంటే వెనువెంట వెళ్ళి ఉత్తరుని పట్టుకుని దిగులు లేకుండా ధైర్యం చెప్పి రథంపైకి ఎక్కించిన వీరహస్తాలేనా ఇలా గాండివాన్ని దిగజార్చేసేయి అని కృష్ణుడు అంటున్నాడు. ఎంతయై విజయునంతటి వానికి క్షాత్రధర్మ సిద్ధాంతముపన్యసించుట ఉచితంబును ధర్మము కాదు కాని కొండంత ధనుర్ధరుండు సమయంబున చల్లగా జారిపోయి దిగ్భ్రాంతి వహించుటెంతయు నవక్రమమౌటను ఉపక్రమించి తిన్. అటువంటి విజయునంతటి వాడికి క్షాత్రధర్మం ఉపన్యసించడం ధర్మం కాదు. అంత గొప్ప ధనుర్ధరుడు సమయానికి ఇలా దిగ్భ్రాంతి వహించడం వలన నేను చెప్పవలసి వస్తుంది. తమ్ముల పొంగుతో నెదిరి తమ్ము ఎరుంగడు రాజు కన్నుమీ సమ్ములు దుస్ససేనుని భుజమ్ములు మామ కనుంబమల్ మదిన్నమ్మి రణమ్మునెత్తుకొని నాడు మెడల్పడి కృంగి శృంగభంగమ్మ గురేనికిందురధికార మదాంధత గెలుపు నిల్చునే. తమ్ముల ప్రోత్సాహంతో ఎదుటివారి ప్రతాపాన్ని తెలుసుకోకుండా యుద్ధానికి దిగినవాడు దుర్యోధనుడు. కర్ణుడి మీసాలు, దుశ్శాసనుని భుజాలు, మేనమామైన శకుని కనుబొమ్మలు మనసులో నమ్ముకుని యుద్ధం మొదలుపెట్టాడు దుర్యోధనుడు. దురాగ్రహంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అపజయం ఎదురైతే అప్పుడు కృంగిపోతాడు. మదంతో గుడ్డివాడుగా ఉన్నాడు. మదం గెలుపునిస్తుందా? ఈ గర్వాంధుల రూపుమాపుటకి గాని జీతమా బత్తెమా నీ గుర్రమ్ములు తోలునంత పనికిన్నేనేల మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను నిజమింతే ధర్మరక్షార్థమై యోగమ్ము నితిపార్థసారథి మహోద్యోగమ్ము సాగించి తిన్. ఈ గర్వాంధులను నశింపచేయడానికే కానీ నీ గుర్రాలను తోలడానికి నేనెందుకు? మా ఇంటిలో గుర్రాలు లేవా నేను తోలుకోవాలంటేను? ధర్మరక్షణ కోసమే నీ సారథ్యం చేస్తూ పార్థసారథినయ్యాను అని కృష్ణుడు అంటున్నాడు. ఆకర్ణాంత వికృష్ణ విశ్వ విజయోద్యద్గాండీవద్యారవంబాకర్ణించిన మాత్ర దుస్సహ దురన్యాయ ప్రభుత్వమ్ములో భూకంపమ్ములు పుట్టు బ్రద్దలైపోవుంధూర్త దుశ్శాసన ప్రాకారమ్ములు కృంగి కూలు కురు సామ్రాట్ భావనాహర్మ్యముల్. నువ్వు గాంధీవం నుండి బాణం ప్రయోగిస్తే ఆ ధ్వనికి విన్నంత మాత్రంగానే దురన్యాయ దుర్మార్గ ప్రభుత్వంలో భూకంపాలు పుట్టవా? కురురాజువు భావనాహర్మ్యాలు కూలిపోవా? కృష్ణుడు అర్జునునితో అంటున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.